Let us now learn about a theorem on similarity of right triangles. Theorem ఏంటంటే, if a perpendicular is drawn from the vertex of right angle of right triangle to the hypotenuse, then the triangles on both the sides of the perpendicular are similar to the whole triangle and similar to each other. ఈ స్టేట్మెంట్ కొంచెం లెందీగా ఉంది కదా, డోంట్ వరీ, మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Let us consider a right angle triangle ABC. ఇది యాంగిల్ ఏ అనేది 90 degrees కాబట్టి we can say that this triangle ABC is right angled at A. Right? మనం ఇప్పుడు ఏం చేయాలి? Draw a line AM that is perpendicular to BC. ఏమని చెప్తుంది? If a perpendicular is drawn from vertex of right angle, ఈ పర్టికులర్ కేసులో వర్టెక్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ఏంటంటే ఏ. రైట్, ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దాని వర్టెక్స్ ఆఫ్ రైట్ యాంగిల్ అంటే ఏ నుంచి యు డ్రా ఏ పెర్పెండిక్యులర్ టు ద హైపోటెన్యూస్. ఇక్కడ చూస్తే మీకు ఏఎం అనే లైను, ఇట్ ఈస్ ఏ పెర్పెండిక్యులర్ టు ద హైపోటెన్యూస్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ ఏ, వర్టెక్స్ ఏ. రైట్, దెన్ the triangles on both the sides of the perpendicular are similar to the whole triangle and similar to each other. ఎప్పుడైతే మనం ఇలా డ్రా చేసామో ఒక లైను ఏఎం అనే లైను, టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. రైట్, ఏఎం అనే లైను ఇట్ డివైడ్స్ ట్రయాంగిల్ ఏబిసి ఇంటూ టూ స్మాల్ రైట్ ట్రయాంగిల్స్. వన్ ఈజ్ ట్రయాంగిల్ ఏఎంబి, అది పింక్ కలర్లో ఉంది. ట్రయాంగిల్ ఏఎంసి అది ఆక్వా కలర్లో ఉంది. రైట్, సో సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ట్రయాంగిల్స్ ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఆర్ సిమిలర్ టు ద హోల్ ట్రయాంగిల్. అంటే ఏఎంబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి, దట్ ఈస్ ద హోల్ ట్రయాంగిల్. రైట్, ఏఎంసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అండ్ దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ అని చెప్తుంది. రైట్, ఇట్ మీన్స్ AMB is similar to AMC, that is similar to triangle ABC. ఇది థియరమ్ ఆన్ సిమిలారిటీ ఆఫ్ రైట్ ట్రయాంగిల్స్. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. మన ట్రయాంగిల్ ఏబిసిలో ఒక ఏఎం అనే పెర్పెండిక్యులర్ లైన్ గీస్తే కనుక మనకి టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి, చూస్తున్నాం. రైట్, సో నౌ అబ్జర్వ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏఎంసి. ఏఎంసి అనేది ఆక్వా కలర్లో ఉంది, అబ్జర్వ్ చేయడం ఈజీ. ఏబీసీని కూడా అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, ఇందులో ఏబీసీ అబ్జర్వ్ చేయడానికి కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది కాబట్టి లెట్ మీ రీడ్రా ట్రయాంగిల్ ఏబీసీ. ఓకే, నౌ యూ అబ్జర్వ్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ ఏఎంసి. రైట్, ఇక్కడ చూస్తే యాంగిల్ ఏ అనేది 90 degrees, ఇక్కడ యాంగిల్ ఎం అనేది 90 degrees. రైట్, యాంగిల్ ఏ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 90 degrees అండ్ యాంగిల్ ఎం ఆఫ్ ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ 90 degrees. రైట్, ఇక్కడ యాంగిల్ సి ఉంది కదా, ఇక్కడ యాంగిల్ సి సేమే. రైట్, బికాస్ బోత్ ద ట్రయాంగిల్స్ ఆర్ సేమ్. రైట్, ఈ సైడ్ మనం ఏం మార్చలేదుగా, ఏం మార్చలేదు కాబట్టి ఇది యాంగిల్ ఎగ్జాక్ట్లీ సేమ్. మనకి డబ్ల్యూఏ క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ తెలుసు కదా మీకు. అదేం చెప్తుంది? ఇఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు టూ యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ దెన్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్తుంది. ఇది యాంగిల్ క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇది ఏమని చెప్తుంది? ఇఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు టూ యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ దెన్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎం ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్ సి ఆఫ్ బోత్ ద ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ are same. Right, it means triangle AMC is similar to triangle ABC. Right, now let's look at triangle ABC and triangle AMB. AMB వచ్చి మనకి పింక్ కలర్లో ఉంది, ABC మళ్ళీ రీడ్రా చేస్తున్నాను ఎగ్జాక్ట్గా. ఓకే, నౌ యూ అబ్జర్వ్ దీస్ టూ. అబ్జర్వ్ చేస్తే కనుక యాంగిల్ ఏ 90 degrees, ఇక్కడ యాంగిల్ ఏ 90 degrees, ఇక్కడ యాంగిల్ ఎం 90 degrees. రైట్, నౌ యూ లుక్ ఎట్ దిస్. దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ బి. దీస్ టూ ఆర్ ఐడెంటికల్. యాంగిల్ బి ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏఎంబి ఇస్ సేమ్. ఎప్పుడైతే ఇలా టూ యాంగిల్స్ ఆఫ్
one triangle, E angle, E angle, they are identically equal to this angle and this angle respectively. So we can say that WA criterion of similarity ni base cheskuni manam em ani cheppochu, triangle AMB is similar to triangle ABC అని చెప్పొచ్చు, right? Please note this. Triangle AMC is similar to triangle ABC. Triangle AMB is similar to triangle ABC, right? When you look at these two, what we can say is, please note this. If object A is similar to object B and B is similar to object C, then we can say that A is also similar to object C అని. అంటే A B కి సిమిలర్, B C కి సిమిలర్ అంటే కనుక A అనేది C కి కూడా సిమిలర్, AMB అనేది ABC కి సిమిలర్, ABC అనేది AMC కి సిమిలర్, రైట్? ఇలా ఉంటే మనం ఏమని చెప్పొచ్చు, triangle AMB is similar to triangle AMC, that is similar to triangle ABC అని చెప్పొచ్చు, రైట్? ఇదే థియరం. థియరం ఆన్ సిమిలారిటీ ఆఫ్ రైట్ ట్రయాంగిల్స్ ఏమని చెప్తుంది? ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్, ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్. ఈ పర్టికులర్ కేసులో మనం ట్రయాంగిల్ ABC చూసాం. ద పెర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ ఆఫ్ రైట్ యాంగిల్ టు హైపోటెనస్. అంటే ఈ ABC అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసాం. అదేంటి? ఈ వర్టెక్స్ ఏ 90 degrees ఉన్న వర్టెక్స్ నుంచి హైపోటెనస్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసాం, రైట్? దాట్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 రైట్ ట్రయాంగిల్స్. అది చూసాం. ఒకటి పింక్లో ఉంది, ఒకటి ఆక్వా బ్లూలో ఉంది, రైట్? సచ్ దాట్ దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్. AMB ఈజ్ సిమిలర్ టు AMC అండ్ టు ద హోల్ ట్రయాంగిల్. అర్థమైందా థియరం? ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్, the perpendicular drawn from vertex of right angle to hypotenuse divides the right triangle into 2 right triangles such that they are similar to each other and similar to the whole triangle. Understood the theorem?